హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈ రోజు మనతోటి భాగ్యలక్ష్మి మేడం ఉన్నారు. ఈ రోజు మనకేం స్పెషల్ చేస్తున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు ఏం చేస్తున్నారు మా వ్యూయర్స్ కోసం? డోక్లా చేద్దామని. డోక్లా, ఓకే. డిఫరెంట్గా అంటే అందరూ శనగపిండితో చేస్తారు డోక్లా అంటే. అవును, మన బయట కూడా శనగపిండితో దొరుకుతాయి. అవును. ఇది నేను పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నితోని చూపిస్తాను. యూనిక్ డోక్లా, పప్పులతో డోక్లా ఎప్పుడు వినలేదు. అవునా, చూద్దామా? చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పండి. 3 కప్స్ తీసుకున్నాను. ఓకే. 3 కప్స్ బియ్యము, 3 కప్స్ పప్పులు. ఓకే. ఏమేమి పప్పులు? శనగపప్పు, ఓకే, శనగపప్పు, ఇది పెసరపప్పు. ఓకే. అన్ని ఈ కప్ క్వాంటిటీ అంటే చిన్న గ్లాస్ అవుతుంది, ఒక గ్లాస్. ఇది మినపప్పు. ఓకే. ఇవి 3 గ్లాసుల బియ్యానికి, 3 పప్పులకు 3 గ్లాసుల బియ్యం. ఓకే. మనం ఎంత క్వాంటిటీ పప్పు తీసుకుంటే అంత క్వాంటిటీ బియ్యం తీసుకోవాలా. ఓకే. ఇవి మనం ఒక రోజు ముందు నానబెట్టుకోవాలన్నట్టు. నైట్ నానబెట్టుకొని ఓకే, అని కలిపి నానబెట్టుకొని నెక్స్ట్ డే గ్రైండ్ చేసుకోవడమే. ఓకే. మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారా? ఓకే. ఇలా ఉండాలి, మన దోశ పిండి లాగా ఉండాలి. ఓకే. లూజ్ కన్సిస్టెన్సీ. లూజ్. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకోవాలి మేడం? దీంట్లో కొంచెం సాల్ట్, ఇది మనకు కొంచెం సోడా. ఓకే. మంచి పొంగడానికి. ఓకే. ఇది మనం మంచిగా కలపాలి. మనం కలుపుతుంటే ఇట్లా బబుల్స్ వస్తుంటాయి. అవును, ఎయిర్ బబుల్స్ అని పోతుంటాయి. ఇలా అవుతుంటే చూడు, మనకి అప్పుడే ఏర్పడుతుంది. సోడా వేసిన తర్వాత బబుల్స్ ఎలా వస్తున్నదో ఇలా వస్తుంటుంది. ఓకే. ఆ పొంగు అనేది వస్తుంటుంది. ఓకే. మనం కుక్ చేసుకోవాలి. ఓకే. మనం ఆవిరికి పెట్టుకోవాలన్నట్టు. ఆవిరికి పెట్టుకుందాం. ఓకే. స్టవ్ మీద ఆవిరికి పెట్టుకుందాం. ఓకే. మనము స్టవ్ వెలిగించుకుందాము. ఓకే. ఒక గిన్నె పెట్టేసి వాటర్ పోసుకున్నారు కదా? ఈ వాటర్ పోసిన. ఓకే. దీంట్లో ఒక రింగు వేసిన. ఓకే. మనం అదే నీళ్లు వేడెక్కాలి, మసలాలి. మనం అంత లోపల మనం నూనె గ్రీసింగ్ చేసుకుందామా? ప్లేట్కి ఇట్లా రాసుకోవాలి. ఓకే. డైరెక్ట్ వేసుకోవడం. ఓకే. వాటర్ కూడా బాయిల్ అయిపోయినట్టున్నాయి. దీంట్లో మనం పెట్టాలి. ఓకే. చూడండి అలా పెట్టాలి. ఓకే. ఇలా ఉడికించాలి వాటర్లోనే. ఓకే. ఒక క్యాప్ పెట్టేద్దాం. 20 minutes టైం పడుతుంది. 20 minutes. ఓకే. ఇది మనం ఉడికిందో చూద్దాం ఒకసారి. వావ్, పొంగింది. సూపర్ వచ్చింది. చాలా పొంగింది కదా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుంది. అయిపోయింది. ఒక 2 minutes. ఓకే. అయిపోయింది. దీన్ని సిమ్ లో పెట్టేసిన. ఓకే. మనం ఇలా చూద్దాము నైఫ్తోని ఉడికిందా లేదా అని. ఓకే. వావ్, ఇవి అంటుకుంటలేదు చూడు. ఉడికిపోయింది. అయితే అయినట్టు. ఓకే. ఒక 2 minutes లిడ్ పెట్టేసుకొని ఉడికేదాకా చూద్దాం. ఓకే. ఇప్పుడు అయిపోయిందో చూద్దాము ఒకసారి. వావ్, చూడు, అప్పుడు కొంచెం అంటుకున్నట్టు అనిపించింది కదా. అవసరం లేదు, బాగుంది. ఓకే. మనం పోపు పెట్టుకున్నాము. దీని మీదకి మనము అలంకరణ అంటే మనము గార్నిష్ చేస్తున్నాం చక్కగా. నైస్.
వావ్, చాలా సాఫ్ట్ గా వచ్చేసాయి, క్విక్ గా వచ్చేసాయి. ఎక్కువ కష్టపడకుండా అతుక్కోకుండా ఈజీగా వచ్చేసాయి కట్ చేసినవి. టైమ్ టు టేస్ట్. వేడి వేడిగా డోగ్లా. బేసన్ తో చేసిన డోక్లా కంటే ఇది చాలా బాగుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ పల్సెస్ అన్ని పప్పులు కలిసిన బియ్యము మిక్స్చర్ వెరైటీ వస్తుంది. మనం ఎటైనా పోవాలనుకున్న మంచిగా చూడు ఎంత స్పంజిగా వస్తున్నాయి. రెండు ఇట్లా టచ్ చేసి చూడు. పిల్లలకు ఊరికే ఇడ్లీ చేసి ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఇదైతే చాలా బాగుంది. అందరూ ట్రై చేసుకొని తినాల్సిన బెస్ట్ డిష్ అన్నమాట. ఊరికే బేసన్ తో కాకుండా ఇలాంటి పల్సెస్ తోటి హెల్తీకి హెల్తీ వెరైటీ డిష్ అయిపోతుంది. అందరూ ట్రై చేసి మా కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.